హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ రేపు మార్నింగ్ వస్తున్న ఈ సందర్భంలో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఏ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు ఎవరు పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మ్యాక్సిమం ఎలా రాస్తే పాస్ అయ్యి ఉంటారు, ఇవన్నిటి మీద కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీకు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి డిగ్రీ కానీ ఎంసెట్ కానీ అదేవిధంగా అసలు ఫీ రియంబర్స్మెంట్స్ గురించి కానీ ఎడ్యుకేషన్ పర్పస్ మీద ప్రతి అప్డేట్స్ని కూడా మీకు ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందుతుంటాయి. ఇక విషయంలోకి వెళ్తే నేను గత వీడియోలో కూడా 2-3 ఏప్రిల్ 12న ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యాక్సిమం రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని మనం చెప్పుకున్న విధంగానే రేపు రిజల్ట్స్ ఏప్రిల్ 12వ తారీఖు రేపు మార్నింగ్ 11 o'clockకి రిజల్ట్స్ వస్తున్నట్టుగా మనకి ప్రెస్ నోట్ అనేది కమిషనర్ ద్వారా ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మన అందరు స్టూడెంట్స్ కూడా మీరు మంచి మార్క్స్తో పాస్ అయ్యి మంచి సక్సెస్ఫుల్ సాధిస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. పేపర్ కరెక్షన్ అయిపోయిన తర్వాత చాలామంది పేపర్ కరెక్షన్ చేసినటువంటి లెక్చరర్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఆధారంగా చేసుకుంటూ ఈ వీడియోలో మీకు కొన్ని షేర్ చేస్తున్నాను. జనరల్గా చాలామంది స్టూడెంట్స్ నాకు 20 మార్క్స్ వరకు, నేను 35 మార్క్స్కి నేను అటెంప్ట్ చేయలేకపోయాను, ఒక 28 మార్క్స్ 29 మార్క్స్ వస్తాయి, అసలు 30 మార్క్స్ అయినా వస్తాయి రావు అని భయపడుతున్న వాళ్ళు, అలాగే రైటింగ్ బాగాలేదు మాకు మార్క్స్ వేస్తారా లేదా అని, అలాగే మ్యాథమెటిక్స్ ఉందంటే ఆన్సర్ నేను కరెక్ట్గా చేయలేకపోయాను, స్టెప్స్ అయితే రాశాను కానీ ఒక్కొక్క రకరకాల డౌట్స్ని అరేంజ్ చేస్తున్నారు. సో వాటన్నిటినీ మీకు ఇక్కడ క్లారిఫై చేస్తున్నాను. ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసినటువంటి అన్ని సబ్జెక్ట్స్ పేపర్ కరెక్షన్ చేసినటువంటి లెక్చరర్స్ అందరూ కూడా మన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఈ విషయాలు షేర్ చేస్తున్నాను. ఎవరైతే ఎగ్జామినేషన్లో ఎక్కడైనా క్వశ్చన్ నెంబర్స్ మర్చిపోయినా లేదా పేపర్లో ఆన్సర్స్ చేసేటప్పుడు ఏమైనా కొంత మిస్టేక్స్ రాసినా లేకపోతే రైటింగ్ లేకపోయినా ఇటువంటివన్నీ కూడా మైనర్ థింగ్స్, వీటన్నిటిని కూడా పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు మ్యాక్సిమం మీకు వాటిని కవర్ చేస్తూనే మార్క్స్ వేయడం అనేది జరిగింది. కాబట్టి ఎవరు అటువంటి భయపడకండి. ఏదైనా క్వశ్చన్ నెంబర్ అయిపోయినా మార్క్స్ పడవేమో అని కానీ, అలాగే రైటింగ్ బాగాలేకపోయినా నాకు మార్క్స్ పడవేమో అని ఎవరు భయపడద్దు. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో చాలా స్టెప్స్కి మీరు ఆన్సర్స్ చేసి ఆన్సర్ టాలీ చేయని వారు ఉన్నారు. కొంతమంది ఆన్సర్ కరెక్ట్గా రాశారు కానీ స్టెప్స్ కరెక్ట్గా రాయలేపారు. అటువంటి వాటిని కూడా కన్సిడర్ చేస్తూ మ్యాక్సిమం మార్క్స్ అనేవి మాత్రం అందరికీ సరైన తెలుస్తుంది. ఇకపోతే ఇంకా మార్క్స్ విషయంకి వచ్చేసరికి నేను గత వీడియోలో కూడా మీకు చెప్పాను, అసలు మినిమం పాస్ మార్క్ అంటే ఎన్ని మార్కులు అనేది. అది పదే పదే నేను రిపీట్ చేస్తున్నా, చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. కాబట్టి రేపు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మరొకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. మీకు 35% ఆఫ్ మార్క్స్ అగ్రిగేట్ మార్క్స్ కానీ మీకు ఉన్నట్టయితే, మీరు రెగ్యులర్ స్టూడెంట్ అయినట్టయితే మీకు మినిమం ప్రతి సబ్జెక్ట్లో 30% వస్తే మీరు పాస్ అయిపోతారు. అయితే మీకు 35% అనేది ఏ బ్రాంచ్ వాళ్ళకైనా ఈజీగా వచ్చేస్తుంది. అగ్రిగేట్ పర్సంటేజ్ పక్కగా మీకు వస్తుంది, అందులో మీరు ఎవరు డౌట్ పడక్కర్లేదు. సో అగ్రిగేట్ 35% ఎప్పుడు వచ్చిందో మినిమం 30% మీకు మార్క్స్ వస్తే సరిపోతుంది. మినిమం 30% అంటే 100 మార్క్స్ ఉన్న పేపర్స్ అన్నింటిలో కూడా మినిమం 30 మార్క్స్ వస్తే సరిపోతుంది. అలాగే 75 మార్క్స్ ఉన్నటువంటి పేపర్స్ ఏవైనా ఉంటాయి, జనరల్గా మ్యాథ్స్ 1A 1B 2A 2B ఉంటాయి, వీటికి 23 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా 60 మార్క్స్కి ఉంటాయి. ఈ 60 మార్క్స్కి 18 మార్క్స్ అనేది 30% అవుతుంది. 18 మార్క్స్ వస్తే సరిపోతుంది. 2 మార్క్స్ అయినా యాడ్ చేస్తూ మీకు పాస్ చేయడానికని మ్యాక్సిమం మార్క్స్ ట్రై చేస్తారు. ఒకవేళ ఎవరికైనా అలాగా మార్క్స్ వేసి పాస్ చేయడానికి కూడా ఇష్టపడినటువంటి లెక్చరర్స్ ఎవరైనా ఉండి మీకు అలాగే మార్క్స్ కానీ విడిచిపెట్టేశారనుకోండి, ఒక 1 or 2 మార్క్స్ వేసి 35 తేకుండా ఒక 30 మార్క్స్కో విడిచిపెట్టారనుకోండి, 30 మార్క్స్ విడిచిపెట్టినా మీరు పాస్ అయిపోతారు. ఎందుకంటే మనకు అగ్రిగేట్ పర్సంటేజ్ ఎందుకంటే. అలాగే ఎవరైనా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో 20 మార్క్స్ దగ్గరకు వచ్చేవాళ్ళు జస్ట్ ఒక 2-3 మార్క్స్ అనేది వాళ్ళు యాడ్ చేసినా మీరు పాస్ అయిపోతారు. కాబట్టి ఎవరు కూడా భయపడద్దు. మ్యాక్సిమం అందరూ కూడా పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పర్సంటేజ్ అనేది ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఎక్కువే ఉంటుంది. ఏదో కొద్దిమందే ఫెయిల్ అవుతారు. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఒక విషయం మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా రిజల్ట్ వచ్చేటప్పుడు మీ మార్క్స్ కానీ తక్కువ వచ్చి మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ కన్నా తక్కువ మార్కులు కానీ వచ్చినట్టయితే ఎవ్వరూ ఎటువంటి డిసప్పాయింట్స్ అవ్వద్దు. ఎందుకంటే మనకి మార్క్స్ అనేవి తగ్గడం అనేది రకరకాల రీజన్స్ వల్ల ఉండొచ్చు. పేపర్ వాల్యుయేషన్ చేసేటటువంటి కరెక్షన్ చేసేటటువంటి ఫ్యాకల్టీని బట్టి ఉంటుంది, లెక్చరర్ ఎగ్జామినర్ బట్టి ఉంటుంది, అలాగే మీరు రాసేటటువంటి పేపర్ బట్టి ఉండొచ్చు. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు రాకపోవడానికి కారణాలు ఉండొచ్చు.
కాబట్టి ఏ కారణం చేత మీరు రాకపోయినా ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి డిసప్పాయింట్ అవ్వద్దు. దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. రీవాల్యుయేషన్ ఉంటుంది, రీకౌంటింగ్ ఉంటుంది. మీ పేపరు మీ ఆన్సర్ స్క్రిప్ట్ మీరు దగ్గరగా స్వయంగా చూసుకునే అవకాశం కూడా మీకు ఉంది కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేట్గా మీరు ఏదైతే అది స్టెప్ అనేది చేయొచ్చు. కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఒకవేళ రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఎలా చేయాలి, ఎలా అప్లై చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. ఇకపోతే ఎవరైనా దురదృష్టవశాత్తు ఫెయిల్ అయ్యారనుకోండి, నేనైతే అందరూ పాస్ అవుతారని ఆశిస్తున్నాను. డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. కానీ బ్యాడ్ లక్ కొద్ది ఎవరైనా ఫెయిల్ అయినా కూడా ఎటువంటి డిసప్పాయింట్ అయ్యి ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడద్దు. ఎందుకంటే లైఫ్లో ఇంటర్మీడియట్ అనేది ఒక చిన్న భాగమే. మీరు చదువుకున్న కెరీర్లో ఇంటర్మీడియట్ అనేది ఒక జస్ట్ ఒక స్టెప్, మీ కెరీర్లోని ఒక భాగం. ఇది ఒకవేళ ఎందుకంటే చాలామంది తెలివైన వాళ్ళు కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఫెయిల్ అయిపోతాను అనుకున్న పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనకి ఏదైనా జరిగినా, ఎందుకు జరిగినా కూడా అది డిసప్పాయింటింగ్ వెళ్లకుండా మీరు హ్యాపీగా నెక్స్ట్ ఇమీడియట్గా సప్లై ఎగ్జామినేషన్స్, అడ్వాన్స్ సప్లై ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఫెయిల్ అయినట్టయినా నెక్స్ట్ ఇంకో సప్లై ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ రాసి మీరు పాస్ అయిపోవచ్చు. పాస్ అయ్యి మళ్ళీ రెగ్యులర్ స్టూడెంట్స్తో పాటు సమానంగా గెలుపుతారు. కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అయిపోవాల్సిన పని అయితే మాత్రం ఎవరు అవ్వకండి. హ్యాపీగా మీరు రేపు రిజల్ట్స్ గురించి టెన్షన్ అవ్వకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు హ్యాపీగా ఫ్రీగా ఉండండి. ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పినట్టయితే మీరు ఎవరైతే పేపర్ అటెంప్ట్ చేశారో వాళ్ళందరూ కూడా మంచి మార్క్స్తో, మీరు ఎక్స్పెక్ట్ చేయని మార్క్స్తో మీరు పాస్ అవుతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్.